Good evening, dear biological science teachers. Namaste. This is Balamurali Krishna, District Science Center Curator. Mana గౌరవ డియు గారు 31/7/26 తేదీతో ఒక ప్రొసీడింగ్ ఇచ్చి ఉన్నారు. బయోడైవర్సిటీ, బర్డ్ కన్జర్వేషన్ అండ్ బర్డ్ వాచ్ ఫర్ బయాలజికల్ సైన్స్ టీచర్స్ అని మనకు ఒక ప్రొసీడింగ్ ఇచ్చి ఉన్నారు. దీని నేపథ్యము మీకు కొంచెం మీతో చర్చిద్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను. మనకు గౌరవ కలెక్టర్ గారి సూచన మేరకు ఈ ప్రోగ్రామ్ బర్డ్స్ వాచ్ అనే ప్రోగ్రాము డియు గారు 1 day ఓరియంటేషన్ టు బయాలజికల్ సైన్స్ టీచర్స్ ఆన్ బర్డ్స్ వాచ్ అనే ఒక టైటిల్ కింద మనకు ఇవ్వనున్నారు. మరి దీని ఉద్దేశం ఏంటంటే టు ప్రమోట్ అవేర్నెస్ ఆన్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్, టు అండర్స్టాండ్ ద ఎకలాజికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ బర్డ్స్. ఈ ఓరియంటేషన్ ట్రైనింగ్ మనకు కండక్ట్ చేసేటటువంటి వారు డాక్టర్ శ్రీ వివి బాలసుబ్రహ్మణ్యం, జువాలజీ డిపార్ట్మెంట్, ఎస్కే యూనివర్సిటీ, ఈజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అయితే. మరి ఈ సారు ఈ బర్డ్స్ వాచ్ మీద ఓరియంటేషన్ ట్రైనింగ్ క్లాసులు కండక్ట్ చేస్తారు. మరి ఆయన గురించి కొంత విషయం మీకు తెలియాలి. ఆయన డాక్టరేట్ సంపాదించినటువంటి వ్యక్తి డాక్టర్ శ్రీ వివి బాలసుబ్రహ్మణ్యం, జువాలజీ డిపార్ట్మెంట్. తనని మేము ఈ ఓరియంటేషన్ సెషన్స్ ఎలా నిర్వహిస్తారు అని తెలుసుకుందామని కలవడం జరిగింది. అప్పుడు ఆయనలో మాకు ఈ ఎకాలజికల్ సిస్టమ్ మీద ఒక ఋషిలాగా కనిపించారు. ఆయన చెబుతూ ఉంటే ఒక్కొక్క పక్షి, ఆ పక్షి యొక్క జీవన విధానము, జీవన శైలి, అవి ఏ ప్రాంతాల్లో నివసిస్తాయి, మనం ఎలా పక్షుల్ని కనుక్కోవచ్చు, ఆ పక్షుల్ని ఎలా రక్షించాలి అనేటటువంటి విషయాలు చాలా విస్తృతంగా మాకు చెబుతూ ఉన్నప్పుడు మరి ఇంత విజ్ఞానము, ఇంత థీసిస్ చేసినటువంటి వ్యక్తి మనకు మన జిల్లాలో ఉండటం నిజంగా సంతోషించదగ విషయము అని తెలుసుకుని ఆ సార్ గారు చెప్పడము ఏంటంటే దాదాపు 160 రకాల, అంటే 40% ఆఫ్ ద బర్డ్స్ రేసెస్ ప్రెసెంట్లీ ఎగ్జిస్టెడ్ ఇన్ ద వరల్డ్ ఆర్ అవైలబుల్ ఇన్ అవర్ అనంతపూర్ డిస్ట్రిక్ట్. చాలా సంతోషం ఇచ్చింది. కొన్ని రకాల జాతులు, వాటి గురించి ఆయన చెబుతుంటే చాలా సంతోషం ఇచ్చింది. నిజంగా ఎంత విస్తృతమైనటువంటి పరిశోధన చేశారు ఈ మాస్టర్ అని అనిపించింది. మరి అందుకనే నేను అవుట్ ఆఫ్ మై ఎంతూజియాజం ఈ ఓరియంటేషన్ సెషన్స్ మన బయాలజికల్ టీచర్స్ కు ఎంతగానో ఉపయోగపడతాయని తెలియజేస్తూ దీని ఇంపార్టెన్స్ ని గుర్తించి మీరు తప్పనిసరిగా ఈ ఓరియంటేషన్ క్లాసెస్ కు హాజరై ఈ పక్షుల మీద మనము కొంత సమాచారాన్ని పొంది ఆ సమాచారాన్ని మన పిల్లలకు, మన విద్యార్థులకు తెలియజేసి మన ప్రాంతాల్లో రేర్ గా ఉన్నటువంటి బర్డ్స్ లేదా మామూలుగా సాధారణంగా ఉన్నటువంటి బర్డ్స్ ను మనము ఎలా రక్షించాలి అనేటటువంటి ఒక ప్రణాళికతో మీ పాఠశాల ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఈ మనం పొందినటువంటి నాలెడ్జ్ ను మీరు అప్లికబుల్ అయ్యేలా నేను తెలియజేస్తూ మరి ఆయనతో నేను చేసినటువంటి ఇంటర్వ్యూ మీకు దీని వెంట జతపరుస్తున్నాను. దయచేసి ఐ రిక్వెస్ట్ యూ టు గో త్రూ దట్ షార్ట్ బిట్ వీడియో అండ్ దెన్ యూ విల్ కమ్ టు నో సర్టన్లీ హౌ ఇంపార్టెన్స్ దిస్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఇస్. థ్యాంక్ యూ. నమస్తే. గుడ్లు ఇవి అంతే దే క్యాట్స్, చిన్న చిన్న మెమైల్స్ ఉంటాయి, మన స్మాల్ మెమైల్స్ అంటాం, ఎలుకలను, తొండలను అలా పట్టుకొని పోవడం. తర్వాత బ్లాక్ వింగ్డ్ కైట్ అంటాం, డేగలో అంటాం మనం. దాన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లోకి వచ్చేస్తుంది, అలా వస్తుంది, పట్టుకొని వెళ్ళిపోతాం. తర్వాత పెరిగ్రేన్ ఫాల్కన్స్ అంటాం. మీరు విన్నర్ లేదు సార్, మీరు పెరిగ్రేన్ ఫాల్కన్స్ అంటాం. విన్నర్ మీరు కూడా ఏమి చేయదు సార్. అది కింద ఒక పక్షి ఏదన్నా ఉంది అంటే దాన్ని కొట్టి ఎదురుతుంది. అది ఏమి చేయదు, అట్లా వస్తుంది. తను బీచ్ చేత తలపైన ఎగ్జాక్ట్ గా ఈ స్కల్ బ్యాక్ సైడ్ ఒక కొట్టేస్తుంది అంతే. జస్ట్ స్కిప్ ఆఫ్ సెకండ్ లో అది పడిపోతుంది, మళ్ళీ వస్తుంది రౌండ్, నెక్స్ట్ రౌండ్. అది ఇలా తిరిగి ఇలా వచ్చేపాటికి దీన్ని బయట రన్ చేసుకుని వెళ్ళిపోతుంది. పడిపోయింది. కాల్డ్ పెరిగ్రేన్ ఫాల్కన్స్. అనంతపూర్లో ఉన్నాయి పెరిగ్రేన్ ఫాల్కన్స్. ఎన్ని బర్డ్స్? దిస్ కాల్డ్ రాప్టర్స్ అంటాం సార్. బర్డ్స్ ఆఫ్ ప్రే అంటాం. ఇవే పక్షులు వేరే పక్షులను వేటాడి తింటాయి. పక్షులనే కాదు, మిగతా చిన్న చిన్న కప్పలను, ఎలుకలను, తొండలను, పాములు, ఇట్లా ఎన్ని బర్డ్స్ ఉన్నాయి సార్, ఎన్ని బర్డ్స్ ఉన్నాయి మనకి. సో మనం ఇవన్నీ చూస్తే పిల్లలకు మనం ఎకలాజికల్ హౌ దీస్ బర్డ్స్ ఆర్ కన్సర్వింగ్ ద ఎకలాజికల్ బ్యాలెన్స్. ఒక బర్డ్ పాపులేషన్ ఎట్లా కంట్రోల్ చేసుకుంటాం. బర్డ్ పాపులేషన్ ఎక్కువైనా కూడా మనకు క్రాప్స్ ఉండవు, క్రాప్ లో సీడ్స్ ఉండవు మనకు. బట్ హౌ దే ఆర్ కంట్రోలింగ్ ద పాపులేషన్ ఆఫ్ అదర్ బర్డ్స్. దీస్ ఆర్ కాల్డ్ కీ స్టోన్ స్పీషీస్ అంటాం సార్. దే ఆర్ కంట్రోలింగ్ ద పాపులేషన్ ఆఫ్ అదర్ బర్డ్స్. దీంతో రాప్టర్స్ ఉన్నాయి, వాటర్ బర్డ్స్ ఉన్నాయి, వెట్లాండ్ బర్డ్స్ ఉన్నాయి, తర్వాత రూఫస్ ట్రీ పై, వీవర్ బర్డ్స్, తర్వాత ఈగిల్స్, వల్చర్స్. అనంతపూర్ లో వన్ ప్లేస్ కాల్డ్ రత్నగిరి ఫోర్ట్ సార్. హ్యావ్ హర్డ్ అబౌట్ దట్? రత్నగిరి ఫోర్ట్ రోల్ల మండలం చాలా ఉంది. There is one bird called Egyptian vulture అంటాం సార్. వన్ రాప్టర్ ఇస్ దర్. అంటే రాప్టర్ అంటే రాబందు అంటాం అక్కడ. వల్చర్స్ ఉన్నాయి. దే బిలాంగ్ టు షెడ్యూల్ 1 స్పీషీస్ సార్.
క్రిటికలీ ఎండేంజర్డ్ స్పీషీస్ అటువంటి రోళ్ల మండలంలో ఉన్నాయి. ఇప్పటికీ ఉన్నాయి, రోడ్ల మండలంలో చాలా ఉన్నాయి. రోళ్ల అంటాము. ఐ మీన్ ఇంకోటి